హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీ అందరి కోసం ఇంకొక కొత్త రకమైన క్రేజీ వంటకాన్ని చూపిపోతున్నాను. ఇది స్నాక్ ఐటమ్ అండి. చాలా వెరైటీగా ఉండిద్ది. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు యూట్యూబ్లో మీరు ఇలాంటి వంట అనేది చూసి ఉండరు. అంత బాగుండిద్ది, అంత వెరైటీగా కూడా ఉండిద్ది. అదేంటి అనుకుంటున్నారా? అదే ఇప్పి ఆనియన్ రింగ్స్ బజ్జీ. చాలా బాగుండిద్దండి. టమాటో స్వీట్ చట్నీతో కానీ టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకున్నాం అంటే తిరుగుండదనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము, చూసేయండి. ముందుగా ఇప్పి తీసుకోవాలి, తర్వాత శనగపిండి తీసుకోవాలి 1 కప్పు, ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి బియ్యపిండి తీసుకోవాలి 1 చిన్న కప్పు. ఇప్పుడు ఏం చేసేయాలంటే ఇప్పిని మంచిగా కట్ చేసేసుకొని ప్యాకెట్ చక్కగా ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత 2 ఉల్లిపాయలు చెప్పాను కదా, ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకోవాలి కోసుకొని. ఈ బియ్యపిండి కూడా శనగపిండితో కలుపుకొని బ్యాటర్ తయారు చేసుకోవాలన్నమాట. ఫస్ట్గా ఇప్పి అనేది ముందు గిన్నెలోకి వేసేసుకొని 1 కప్పున్నర వాటర్ తీసుకొని ఆ వాటర్లో బాయిల్ చేసేసుకోండి అనమాట. ఇప్పి అనేది ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఇప్పి బాయిల్ అయిపోతూ ఉండిద్ది. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకుందాము. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అప్పుడే ప్రాసెస్ అంతా మీకు అర్థమైద్ది. చక్కగా అలా మంచిగా కట్ చేసేసుకోవాలన్నమాట. రింగ్స్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి నార్మల్గా కాకుండా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో పక్క ఇప్పి అనేది చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఉడికిపోయినాయి నూడిల్స్ అనేవి కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అనేవి తీసేసేసి నూడిల్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకుందాం అనమాట బజ్జీల కోసం. ఈ బ్యాటర్కి వచ్చేసరికి శనగపిండిలో కొంచెం 1 చిన్న కప్పు బియ్యపిండి, అలాగే ఉప్పు ఇవి యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత నిదానంగా వాటర్ అనేవి కొంచెంగా యాడ్ చేసుకొని చక్కగా బజ్జీల పిండికిలాగా కలిపేసుకోవాలన్నమాట. మనం మరీ లూజ్గా కలుపుకోకూడదు, మరీ థిక్గా కలుపుకోకూడదండి. బ్యాటర్ అనేది చక్కగా మధ్యస్థంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. చక్కగా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా లమ్స్ అనేవి లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇదిగో ఇలా కలుపుకుంటే సరిపోయిద్ది అనమాట. చక్కగా మనకి పిండి అనేది సిద్ధమైపోయిద్ది అనమాట. చూడండి, మరీ జారుడుగా లేదు, అలా అని మరీ చిక్కగా లేదనమాట. ఉండలు కట్టకుండా శనగపిండి ఉండలు అనేవి లేకుండా మంచిగా చూసుకొని చక్కగా కలిపేసుకోండి చేతితో. శుభ్రంగా అలాగా మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత పిండి అంతా చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే వాటర్లోంచి తీసేసే నూడిల్స్, ఈ ఆనియన్స్ ఈ 2 తీసుకోవాలన్నమాట. ఈ రెండింటిని తీసుకున్న తర్వాత ఈ ఆనియన్లోకి ఈ ఇప్పి నూడిల్స్ అనేవి మంచిగా స్టఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అవి ఎలా ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇదిగో ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట. నూడిల్స్ అనేవి చక్కగా ఆనియన్స్ రింగ్స్ అనేవి చక్కగా పెట్టుకొని రింగ్ లోపల ఆ ఇప్పి అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం మంచిగా స్టఫింగ్ లాగా పెట్టేసుకున్న తర్వాత దానిపైన మనం ఇప్పి పౌడర్ ఉంటుంది కదా, వాడిచ్చే మసాలా ఉంటుంది కదా ప్యాకెట్లో, ఆ మసాలాని కొంచెంగా అడ్జస్ట్ చేసేసుకోండి. మంచిగా చక్కగా అలా పొడి అంతా జల్లేసేసేసుకోండి. అన్నిటి మీద జల్లేసుకొని అప్పుడు మనం ఇందాక కలిపి సిద్ధం చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్లో ఇవి పెట్టేసుకొని చక్కగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా అన్నిటి మీద అలాగ అడ్జస్ట్ చేసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాండీలో దాన్ని మంచిగా హీట్ ఎక్కనివ్వాలండి. ఓ పక్క ముందుగా కలిపి పెట్టుకున్న పిండి, ఈ ఆనియన్ రింగ్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా పిండిలో అలా ఆనియన్ రింగ్స్ అనేవి యాడ్ చేసేసి వాటిపైన పిండి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం పొడి ఉంది కాబట్టి పిండి అనేది మనం నూనెలో వేసినప్పుడు పేలే అవకాశం ఉండిద్దండి. అందుకని జాగ్రత్తగా చక్కగా నిదానంగా పిండి మొత్తం అయ్యేలాగా చూసుకొని స్టఫింగ్ మొత్తానికి చక్కగా అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక నిదానంగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసేయాలన్నమాట. నూనె అనేది మరీ కాగనివ్వద్దండి, కొంచెం వేడెక్కాక వేసేస్తే సరిపోయిద్ది అనమాట. అంతే, సింపుల్గా చక్కగా అలాగా బజ్జీలాగా వేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. టేస్ట్ వెరైటీగా కూడా ఉండిద్ది. టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు కనుక చక్కగా 2 తినేవాళ్ళు 4 తింటారు, 4 తినేవాళ్ళు ఇంకా 4 తింటాం అంటారు. అంత బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బజ్జీలు, పకోడీలు ఇలాంటివి కాకుండా సేమ్ శనగపిండితో మనం చక్కగా ఇలా వెరైటీగా చేసుకుంటే కనుక
పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట. అంతేనండి, చక్కగా అలా ఆయిల్ అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకున్నామంటే ఇంకేముంది, మన ఆనియన్ రింగ్స్, ఇప్పి ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇలాంటి మరెన్నో కొత్త రకాల వంటకాలు కానీ, వెరైటీ స్నాక్స్ కానీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ, వెరైటీ షార్ట్స్ కానీ అన్నీ మన ఛానల్లో చూడొచ్చండి మీరు. దానికోసం చక్కగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉండిద్ది, ఆ బటన్ని క్లిక్ చేసేసేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేసేసేయండి. చాలా వరకు ఆల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. మొబైల్లో రెగ్యులర్గా అప్డేట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వీడియో పెట్టేసినా నేను వెంటనే మీకు వచ్చేసిద్ది నోటిఫికేషన్ అనేది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక. కొత్త వాళ్ళైతే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, చక్కగా ఇలా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే ఇప్పి ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, చక్కగా టేస్ట్ చేసేసేద్దాము, ఎలా ఉందో చూసేద్దాం అన్నమాట. మంచిగా ఒక ఆనియన్ రింగ్ తీసేసుకొని చక్కగా అలా ఒక బయట ఇచ్చేసామంటే ఆహా ఏమన్నా ఉండిద్దా అండి. దీన్నే మనం బర్గర్ లాగా కూడా తీసుకోవచ్చు. చక్కగా అలా 1 by 1 పెట్టేసుకొని మంచిగా అలా కట్ చేసేసేసేసి మధ్యకి దాంట్లో టొమాటో కచప్ వేసుకొని తిన్నామంటే ఆహా ఏమైనా ఉండిద్దా. ఒక్క రకాన్ని 100 రకాలుగా చేసేసేసేయచ్చండి. ఏదైనా మనం చేసే పద్ధతిలో ఉండిద్ది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా వీడియో. నచ్చిందా మీకు? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే నాకు అంత ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.